వచ్చినట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవగలిగిన నాయన, శివాధిపతి నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరే ప్రభా. కీర్తనీయుడమైన మా దేవానికి వందనాలు. వెలుపలలో మీ వంటి వారు లేరు అయ్యా. పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు గనుక స్తోత్రం. మీరు ప్రేమించి మరొక దినమున అయ్యా నీ వాక్యాన్ని వినటానికి మీరు మాకు ఇచ్చిన కృప అంతటి బట్టి యేసయ్యా నిండు మనసుతో నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదే వాక్యం ద్వారా నీ బిడ్డలతో నేరుగా బహుస్పష్టముగా మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనస్సు ప్రతి బిడ్డకు అనుగ్రహించు. నీకు ఈ వాక్యం వెలువడతోడు నీ వెలుగు కలుగుతుంది అని రాయబడినట్లుగా అదే రీతిగా అనేక మంది జీవితాలు తండ్రి చీకటిలో ఉంటుండగా నీ వాక్యము వారి జీవితానికి వేలుగై అయా వారు సరైన మార్గంలో నడుచులాగా చూపించు. మేము పొందుమని మొదలైన సమలతోడి నడిపించి సంపూర్ణ మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందమని యేసయ్య అద్వితీయ నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అనేక సార్లు ప్రేమైన వాళ్ళరా ఆ రీతిగా ఉంటారు. అంటే ప్రజల యొక్క ఆలోచన విధానము వారు ఉన్న పరిస్థితుల్లో విడిపించాలి అంటే బలం కావాలి అన్న తలంపు ఎక్కువగా ఉంటుంది ప్రేమ. అంటే ఆ బలము నిజంగా మమ్మల్ని ఆ పరిస్థితుల్లోంచి విడిపించగలదు. లేకపోతే ఆ బలం ఉంటే నేను విడిపించబడగలుగుతాను అన్న తలంపు నిజంగా ప్రజలలో ఉండడం ప్రారంభిస్తుంది. అయితే నిజముగా అన్నీ అంటే ఒకవేళ నిజంగా ప్రమిన వలన అన్ని విషయాలలో మనం బలం ద్వారా విజయం పొందలేము ప్రేమిన వాళ్ళు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే నిజంగా ఎప్పుడు మనం సంపూర్తిగా విడిపించబడతాం, ఎప్పుడు మన జీవితాలలో నిజంగా అద్భుతాలు పొందుకుంటాము అంటే బలము ద్వారా కాదు, భక్తి ద్వారా ప్రేమ. హల్లెలూయా. మనం అనుకుంటూ ఉంటాం బలం ఉంటే, లేకపోతే బలం ఉంటే అని అనుకుంటూ ఉంటాం. అయితే బైబిల్ ఏం చెప్తది అంటే బలము ద్వారా కాదు, భక్తి ద్వారా అశ్రద్ధలు పొందుతావు. బలము ద్వారా కాదు విడిపించబడేది, భక్తి ద్వారా విడిపించబడతాం. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, అప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలలో మనం విజయం పొందడం ప్రారంభిస్తాం ప్రేమ వలన. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, లేకపోతే భక్తి కలిగి ఉంటామో, అప్పుడు మన జీవితాల్లో ఏం జరుగుతది అంటే, మనం విజయం పొందేవారిగా ఉంటాం. విడిపించబడే వారిగా ఉంటాం. లేకపోతే ఇంకా చెప్పాలంటే ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తులుగా ఉండడం ప్రారంభిస్తాం. చాలాసార్లు అనేక మంది వారికి ఉన్న బలాన్ని చూసి అతిశయపడుతూ ఉంటారు. అయితే నిజంగా ప్రేమ వల్ల ఆ బలం విడిపించేది కాదు. ఒక్క భక్తి మాత్రమే మన జీవితాల్లో విడుదల ఇచ్చేదిగా ఉంటున్నది. హల్లెలూయా. చూద్దాం మరి బలము ఉండి, బలము కలిగిన వ్యక్తులు విడిపించారా? లేకపోతే విడిపించగలిగారా? లేకపోతే భక్తి నిజంగా విడిపించిందా అంటే, ఇక్కడ మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వలన. నిర్గమకాండము 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం ప్రేమైన వలన. మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వలన మోషే పెద్దవాడయ్యాడంట. సో, ఇప్పుడు ఇశ్రాయేలు దగ్గరికి వచ్చాడంట ప్రేమ. వస్తే తన జనానికి ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక ఇశ్రాయేలుని ఐగుప్తుడు కొడుతూ ఉంటే ఏం చేస్తాడు? అటు ఇటు చూసాడంట. తనకున్న బలాన్ని బట్టి నిజంగా ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని చంపేసి ఇసుకలో పాతిపెట్టినట్లుగా ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమల వలన. అంటే నేనేమని చెప్తున్నానంటే తన బలము ద్వారా మోషే ఏమనుకున్నాడు? నేను నా ప్రజలను విడిపిస్తాను అనే తలంపు మోషే కలిగి ఉన్నాడు. ఎందుకు ఆ రీతిగా కలిగి ఉన్నాడు అంటే ప్రేమ వలన నిజంగా మనం చూడవచ్చు. నిజంగా బలము ఏ రీతిగా ఉంది? అతను ఆ రీతిగా అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఏం జరిగిందో కూడా ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం. అదే నిర్గమకాండము 2వ అధ్యాయము 14, 15 వచనాలు చదువుకుందాం ప్రేమ. నిర్గమకాండము 2వ అధ్యాయం 14-15 వచనాలు. అప్పుడతడు అన్యాయము చేసిన వాని చూచి నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా
అతడు, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే, నిశ్చయముగా ఈ సంగతి బయలుపడెననుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. ఇక్కడ చూస్తే మోషే అనుకున్నాడు ఏమని అంటే, నా ప్రజలను నా బలం చేత విడిపిస్తాను అనుకున్నాడు. సో ఆయన బలం ఏమైంది అంటే విడిపించడం కాదు కదా, తానే పారిపోయేటట్టుగా చేయడం ప్రారంభించి మనం అనుకోవచ్చు. అయ్యా మోషే ఎట్లా ఎందుకు అనుకొని ఉంటాడు అంటే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రేమైన వలన అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. హల్లెలూయా! ఇక్కడ చూస్తే ప్రేమైన వలన బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏ రీతిగా ఉంది అంటే, మోషే ఐగుప్తు సకల విద్యలలో ఆరితేరినాడంట. హల్లెలూయా! ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ఏ విద్య అయినా మోషేకి వచ్చు ప్రేమైన వలన. అంటే ఇక ఇప్పుడు నిజంగా అపోస్తల కార్యాలు ఇంకా మనం చూస్తే తాను దేవుడు నియమించాడని వాళ్ళు అనుకుంటారని కూడా అనుకున్నాడంట. అంటే ఇక్కడ చూస్తే మోషే సకల విద్యలు ఇశ్రాయేలును విడిపించాయా అంటే విడిపించలేకపోయాయి ప్రేమైన వల్ల. లేకపోతే మోషే బలము ఇశ్రాయేలును ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చిందా అంటే తన శారీరక బలం తీసుకురాలేదు ప్రేమైన వల్ల. మరి ఎప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చాడు అంటే మనం చూడొచ్చు. నిర్గమకాండము 4వ అధ్యాయము 18వ వచనం మనం చదువుదాం ప్రేమైన వల్ల. నిర్గమకాండం 4వ అధ్యాయం 18వ వచనం. అటు తరువాత మోషే బయలుదేరి తన మామ అయిన యిత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలపోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, యిత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను. హల్లెలూయా! అంటే మొదట తన బలం నిజంగా ప్రేమైన వలన విడిపించగలిగిందా? విడిపించలేదు. ఐగుప్తులో ఉన్న సకల విద్యలు ఆరితేరిన వ్యక్తి తన విద్యల లేకపోతే తన బలము ఇశ్రాయేలు ప్రజలను విడిపించలేకపోయింది ప్రేమైన వలన. ఎప్పుడైతే ఇప్పుడు 4వ అధ్యాయము నిజంగా మనం చదివాం కదా ప్రేమైన వలన 18వ వచనంలో దేవుని మాట విని ఇశ్రాయేలు దేశానికి లేకపోతే ఐగుప్తు దేశానికి ఎప్పుడైతే వెళ్ళడం ప్రారంభించాడో అప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేలును విడిపించడం ప్రారంభించాడు. హల్లెలూయా! అంటే నేనేం చెప్తున్నానంటే మన బలము ప్రజలను విడిపించలేదు ప్రేమైన వల్ల. మనకున్న టాలెంట్స్ ప్రజలను విడిపించలేవు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళాడో ఆ తర్వాత మనం చూడొచ్చు ప్రేమైన వల్ల దేవుడు విస్తారమైన అద్భుతాలు జరిగించి నిజంగా నాకు అనిపిస్తది ఎంతగా ప్రతిసారి కూడా మోషే జీవితంలో మనం చూస్తే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా. అంటే తన జీవితంలో తెలుసుకున్న ఒక మహత్కరమైన ఒక సంగతి ఏంటి అంటే ప్రేమైన వల్లరా, అయ్యా బలము విడిపించలేదు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి నేను భక్తి చేస్తే లేకపోతే దేవుని మాట వింటూ ఉండగా అప్పుడు ఏం చేస్తది? నన్ను విడిపిస్తది అని నమ్మడం ప్రారంభించు. హల్లెలూయా! అందుకే ప్రేమల వల్ల ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీయులు భయపడితే నిజంగా మోషే దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వలన. హల్లెలూయా! అంటే దేవుడు ఎప్పుడు విడిపించబడతారు అంటే బలము చేత కాదు. బలము చేత కాదు ప్రేమైన వలన. భక్తి చేతనే విడిపించబడతారు. అనేక సార్లు మనం నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే ఉండడం ప్రేమన వల్ల. ఏదో చేసేస్తాం. లేకపోతే ఏదో ఒక రీతిగా ఆశీర్వాదాలు తీసుకుంటాం అన్నట్లుగా ప్రయత్నం చేస్తూ బలం వైపు చూస్తుంటాం. కానీ అయితే ఇక్కడ చూస్తే కొన్ని లక్షల మందిని నిజంగా ఎప్పుడు విడిపించగలిగాడు మోషే అంటే తను భక్తిలో ఉన్నప్పుడు ప్రేమన వల్ల. హల్లెలూయా! అందుకే బలము కాదు విడిపించేది, భక్తి. దేవుని యందు భయం, భక్తి ప్రేమన వల్ల. హల్లెలూయా! అదే రీతిగా ఇంకా చూడడం ప్రారంభిస్తాం. బలము విడిపిస్తదా? భక్తి అద్భుతం చేస్తదా అంటే మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వారు. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం.
సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశము మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇక్కడ చూస్తే ప్రేమిల వలన బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. ఇశ్రాయేలు చిన్నది నిజంగా ఎక్కడికి వెళ్ళిందంట? సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను ఇంటిలోకి తీసుకొని రాబడినట్లుగా ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. మరి ఇక్కడ బాగానే ఉంది బ్రదర్. మరి ఆ చిన్నది ఏ బలం నమ్ముకుంది అంటే, ఇశ్రాయేలులు కూడా ప్రేమిల వలన నిజంగా దేవుని మీద భక్తి కంటే నిజంగా బలం మీదే ఆశపడినట్లుగా నేను మీకు చూపించడం ప్రారంభిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం ప్రేమిల వలన. జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను. మా రాజు మాకు న్యాయము తీర్చును. మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించుననిరి. ఇక్కడ చూస్తే ప్రేమిల వలన ఇశ్రాయేలు సమూయేలుతో చెప్పబడిన మాట ఇక్కడ కనబడడం ప్రారంభిస్తుంది. ఏం చెప్తున్నారు? అయ్యా, మాకు నిజముగా ఏం కావాలని కోరుకుంటున్నారు? రాజు కావాలని కోరుకుంటున్నారు. అయ్యా, ఎందుకు రాజు కావాలని మీరు కోరుకుంటున్నారంటే, ఆయనే మాకు న్యాయం తీర్చును, ఆయన మా పక్షమున యుద్ధము చేయును అని చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే ఒక రాజు ఉంటే మా మీదికి ఎవరు వచ్చినా ఆయన వెళ్ళి యుద్ధం చేస్తాడు, ఆయన మమ్మల్ని కాపాడుతారు అని చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. ఆ తర్వాత వారు రాజును ఏర్పరచుకున్నట్లుగా ఆ తర్వాత తరాల్లో కూడా ఆ రాజులు కంటిన్యూ అయినట్లుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఆ టైంలో ఇశ్రాయేల్ చిన్నది చెరగొనిపోయినప్పుడు రాజు లేడా అంటే ఉన్నాడు ప్రేమైన వాళ్ళరా. ఒకవేళ మనం అదే రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం కింద చదివితే రాయబడి ఉంటుంది, సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుకు మరి వర్తమానం పంపించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమిన వల్ల. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇశ్రాయేలు దేశంలో రాజు ఉన్నాడు. ఎవరైతే ఇశ్రాయేలీయులు కోరుకున్నారో, అయ్యా మా పక్షమున యుద్ధము చేయటానికి మాకు రాజు కావాలన్నారు. అంటే ఆ వ్యక్తి బలవంతుడుగా ఉంటాడు, లేకపోతే ఆ వ్యక్తి మా పక్షాన యుద్ధాలు చేస్తారు అని ఎవరైతే ఆ బలాన్ని కావాలని వాళ్ళు కోరుకున్నారో, ఆ బలం ఇశ్రాయేలు చిన్నదాన్ని విడిపించిందా అంటే లేదని చెప్పవచ్చు ప్రేమిన వాళ్ళ. లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజు ఉన్నాడు. సిరియా సైన్యం వచ్చింది. ఆ చిన్నదాన్ని తీసుకొని వెళ్ళింది. అయితే ఏది విడిపించింది అంటే, మనం 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం ప్రేమిన వాళ్ళారా. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఈ ఇశ్రాయేలు చిన్నదిని కూడా బలము కాపాడలేకపోయింది. ఆ రాజు ఏదైతే బలం ఉంటే ఆ రాజు యుద్ధం చేస్తాడు, సో మమ్మల్ని కాపాడుతాడు అని అనుకోని వారు రాజును కోరుకున్నారు. ఆ రాజు వారిని కాపాడలేదు ప్రేమ. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఆ రాజు వారిని విడిపించలేకపోయారు. అయితే ఏది ఆ బిడ్డని విడిపించింది అంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉండడం. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వల్ల ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నది కాబట్టి ఆ భక్తి జీవితాన్ని బట్టి ఆమె చెప్తే వారు విని ఆ తరువాత ప్రేమైన వల్ల ఎంత ఘనంగా ఆ బిడ్డ విడిపించబడి ఉంటుంది. హల్లెలూయా. అంటే బలము కాదు ప్రేమ. అనేక సార్లు నిజముగా మనము భక్తి చేయవలసిన మనం ఏం చేస్తూ ఉంటామంటే అనేక వాటిని ఆశ్రయించే వారిగా ఉండడం ప్రారంభిస్తాం ప్రేమ వలన. ఎందుకంటే మనం ఇది ఉంటే ఇది జరుగుతుంది, ఇది మనిషి జ్ఞానము ప్రేమ వల్లరా. అనేక సార్లు దేవుని గురించి తెలియదా అంటే తెలుసు ప్రేమ వల్ల. ఇక్కడ చూస్తే సమూయేలు గ్రంథంలో నిజంగా నాకు అనిపిస్తుంది, ఇశ్రాయేలీయులు రాజు కావాలని కోరుకున్నారు. అక్కడ రాయబడింది మాట మనం చదివాం కదా, అయ్యా రాజు ఉంటే మా పక్షాన యుద్ధం చేస్తాడు. అసలు నిర్గమకాండంలో మోషే ఏమంటాడు? అయ్యా మీరు ఊరికనే నిలిచి ఉండుడి, యెహోవా మీ పక్షాన యుద్ధము చేయును అని రాయబడింది. హల్లెలూయా. అంటే అంతవరకు కూడా అన్ని దాన్లలో నిజముగా ఎంత బలమైన దేవుడే దిగి వచ్చి యుద్ధాలు చేస్తే వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు కాదు, లేకపోతే మనిషి ఉంటే ఈ బలం ఉంటే, అంటే మనిషి అనేక సార్లు ఏ రీతిగా ఉంటాడు అంటే, అయ్యా ఇది ఉంటే నేను ఇది జయించగలను,
లేకపోతే ఇది ఉంటే నేను ఈ ఆశీర్వాదం నేను పొందుకోగలను అని దేవుని దగ్గర ఆశ్రయించే వ్యక్తులుగా ఉండకపోవడం వల్ల, దేవుని యందు నిజముగా భక్తి లేకుండా ఉండటం వల్ల అనేకమైన ఆశీర్వాదాలు పోగొట్టుకునే వారిగా ఉంటారు. అందుకే దేవుడు మనతో నేరుగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రేమైన వాళ్ళరా, మనం ఎప్పుడైతే బలాన్ని కాక ప్రభుని ఆశ్రయించడం ప్రారంభిస్తామో అప్పుడు మన జీవితంలో మనం విడుదల పొందేవారిగా ఉంటాం. ఇశ్రాయేలీయులు ఏ రీతిగా అంత గొప్ప ఆపర్చునిటీ తన బలం ద్వారా వచ్చిందంటే కాదు, తన భక్తి ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని మోషే తీసుకున్నాడు. ఇక్కడ చిన్నది కూడా తను బంధించబడిన స్థితిలోంచి బయటికి రావడానికి సహాయం చేసింది ఏది అంటే దేవుని యందు భక్తే ప్రేమైన వలన. హల్లెలూయా! భక్తే ప్రేమైన వలన. లేకపోయి ఉంటే ఆ రాజు విడిపిస్తాడని నమ్ముకొని రాజును కంటిన్యూ చేస్తే ఆ రాజులు ఏమన్నా విడిపించారా అంటే లేదు. లేదు ప్రేమైన వాళ్ళు. కనుకనే మనం ఏ రీతిగా ఉండాలంటే దేవుని దగ్గర భక్తి చేసేవారిగా. భక్తి చేయడము అంటే దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పిన మాటలు మనం వినేవారిగా ఎప్పుడైతే ఉండడం ప్రారంభిస్తామో అప్పుడు మన జీవితాల్లో నిజంగా గొప్ప కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి ప్రేమ. హల్లెలూయా! చివరిగా ఒక వాక్య భాగాన్ని నేను మీకు చూపించి ఇది నా వాక్యాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలిసిన వాక్య భాగమే ప్రేమైన వాళ్ళ లూకాసువార్త 1వ అధ్యాయము 6, 7 వచనాలు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఇక్కడ చూస్తే ప్రేమైన వల్ల రాయబడిన మాట మరొక జంట కనపడుతుంది. ఇక్కడ రాయబడింది వాళ్ళు భక్తి చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు రాయబడి ఉంటుంది, అక్కడ రాయబడిన మాటలు ఏంటి అంటే ఎలిజబెత్ గుడ్రాలు అయినందున వారికి పిల్లలు లేకపోయిరి, మరి వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులుగా ఉన్నారంట ప్రేమైన వాళ్ళ. ఇక్కడ చూస్తే బలమేమీ లేదు, అయ్యా ఇక్కడ భక్తి మాత్రమే కనబడతా ఉంది. మరి ఆ భక్తి వారిని రక్షించిందా? అనేక సార్లు నిజంగా ప్రేమైన వాళ్ళ ఇక్కడ 2 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే అయ్యా భక్తి చేస్తున్నాము. మరి భక్తి చేశారు కదా! ఒకవేళ వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు సకల ఆజ్ఞల చొప్పున నడుచుచున్న వారని రాయబడింది. మరి వారి జీవితాల్లో ఆశీర్వాదం లేనట్టుగా కనబడతా ఉంది అంటే ఒకటి ప్రేమైన వాళ్ళరా, ఈ విషయం కొంచెం అట్లా పక్కన పెడితే నిజంగా బలము నమ్ముకున్న వారి జీవితాల్లో వారికి వృద్ధాప్యం వస్తే వాళ్ళు ఎవరైనా సరే ప్రేమైన వాళ్ళ ఒకవేళ మెడికల్ సైన్స్‌ని ఒకవేళ ఆధారం చేసుకొని ఉంటే వారు ఏ రీతిగా ఉంటారు అంటే ఎన్ని రోజులు వారి ప్రయాణం మరి సాగుతది అంటే నిజంగా ప్రేమైన వాళ్ళరా స్త్రీ ధర్మం స్త్రీకి నిలిచిపోయేంత వరకు ఒకవేళ ఛాన్సెస్ ఉంటాయేమో ఛాన్సెస్ ఉంటాయేమో ప్రేమైన వాళ్ళరా. అయితే భక్తి చేసేవారికి ఛాన్సెస్ స్త్రీ ధర్మం ఉడికిపోతేనే అద్భుతం జరగదు అన్నది కానే కాదు ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా! నిజంగా మనిషి జ్ఞానం ఆ బలము ఒకవేళ ఆధారం చేసుకుంటే ఆయా స్త్రీ ధర్మం నిలిచిపోయే అంతవరకే అద్భుతం లేకపోతే ఆశీర్వాదం పొందేదానికి ఆస్కారం ఉంటుంది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో ఏ రీతిగా ఉంటుంది అంటే వాళ్ళు బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు. వాళ్ళు నిజముగా ఆమె గుడ్రాలని కేటగారికల్గా రాయబడి ఉంది. అయితే భక్తి ఏం చేసిందో చూద్దాం ప్రేమైన వాళ్ళరా. అదే లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు దూత అతనితో జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడి ఉన్నది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళరా బలమునే నమ్ముకొని ఉన్నవారైతే ఇక్కడ భక్తి చేస్తున్నారు కదా, మరి బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు కదా, వారి భక్తి వారి జీవితానికి ఆశీర్వాదం తీసుకొచ్చిందా అంటే బలము నమ్ముకున్న వారు స్త్రీ ధర్మం ఉడికేంత వరకు మాత్రమే ఆశలు ఉంటాయేమో కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే నిజముగా వృద్ధాప్యం వచ్చినా కూడా నిజంగా ప్రేమైన వాళ్ళ ఆ భక్తి ఏం చేస్తుంది నిజంగా నాకు 13వ వచనం ఎంతగానో నిజంగా సంతోషాన్ని కలగజేసే రీతిగా కనబడుతుంది ప్రేమల. ఎందుకు ఆ మాట చెబుతున్నానంటే కేవలం భయపడకము, నీ ప్రార్థన వినబడింది అన్న మాట మనకు సంతోషాన్ని కలగజేస్తాయి. అయితే నేనంటాను ప్రేమల వల్ల దేవుడు చెప్పే ప్రతి మాట కూడా
ఎంత సంతోషాన్ని ఇస్తదంటే ఇక్కడ రాయబడి ఉంటది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కంటది. హల్లెలూయా! అంటే ఎంత గొప్ప మాట. అయ్యా! నువ్వు ఏదైతే నువ్వు పొందలేననుకున్నావో, ఒకవేళ ఆళ్ళ గాకుండా బయట ప్రజలు అనుకున్నారో ఇది జరగదు అని, ఆ వ్యక్తిలోనే హల్లెలూయా! నీ ధర్మ కార్యాలు నిజంగా నాకు కనిపిస్తది ప్రేమికులారా. ఎంతగా అంటే బైబిలే చెప్తది కదా! వాళ్ళు దేవుని దృష్టిలో నీతిమంతులై ఉన్నారంట. హల్లెలూయా! ఎంతగా నిజంగా ప్రేమైన వాళ్ళరా మనుషుల్లో నిజంగా ఆమె అంటది కదా! ఆహ్, అదే లూకా సువార్త ఒకటో అధ్యాయంలో రాయబడి ఉంటది. నేను 24వ వచనంలో ఒకవేళ మనం చూస్తే ఎలిజబెత్ అంటది, "ప్రజలలో నాకున్న నిజముగా ఏంది చేసిందంట అవమానమును తీసివేసెను" అన్న మాట కనపడడం ప్రారంభమవుతది. హల్లెలూయా! అంటే నిజముగా మనిషి బలము కొద్ది వరకు మాత్రమే ఒకవేళ నిరీక్షణ కలగజేస్తదేమో కానీ, దేవుని యందు భక్తి ఏ రీతిగా ఉంటది అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, అయ్యా స్త్రీ ధర్మం లేదు, బహుకాలం గడిచిపోయింది. ఆ తరువాత గొడ్రాలుతనము ఎన్ని ఉన్నా కూడా ఎన్ని ఉన్నా కూడా ఆశీర్వాదం వస్తదా? అవమానం పోతదా? అంటే నువ్వు దేవుని నమ్ముకొని దేవుని యందు భక్తి కలిగి ఉంటే ప్రతి ఆశీర్వాదం నీ దగ్గరికి రావాల్సిందే ప్రేమలారా. హల్లెలూయా! నిజంగా మనుషులు అనేక సార్లు దేవుని భక్తి ఇడిచి లేకపోతే శక్తిని మరచి ఆయన యందు మొరపెట్టక అనేక సార్లు ప్రేమలారా శక్తిని ఆశ్రయించేవారిగా, బలమును ఆశ్రయించేవారిగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటారు. అందుకే దేవుడు నేరుగా మాట్లాడాడు. అయ్యా! అది కొద్ది వరకు మాత్రమే. నాకనిపిస్తది మోషే 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకవేళ కత్తి బాగా పట్టగలను గాబట్టి విడిపిస్తాననుకున్నాడేమో. 80 సంవత్సరాలు నిజంగా మిద్యాను అరణ్యంలో ఉంటే నిజంగా నాకనిపిస్తది అన్నీ మర్చిపోయాడేమో ప్రియమైన వారు. ఎందుకంటే ఒక సంవత్సరం, ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు మనం చేసే పని ప్రక్కన పెడితే ఆ తర్వాత అంత నైపుణ్యంగా చేయలేకపోవచ్చు. ఇక్కడ చూస్తే దాదాపుగా 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో నిజంగా తన మామ అయిన ఇతర మందను మేపినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. 80 సంవత్సరాలలో ఏమైనా బలం ఉంటదా? ఏమీ ఉండదు ప్రేమ. అయినా కూడా ఎట్లా విడిపించగలిగారంటే దేవుని యందు భక్తి. హల్లెలూయా! అయ్యా! సైనికులు ఈ పని చేయలేకపోయారు. ఇశ్రాయేలు రాజు నన్ను విడిపించలేకపోయాడు. మరి నేను చిన్నగా ఉంటున్నాను. నేను విడిపించబడతానా? అంటే భక్తి విడిపించింది ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా! అయ్యా! గొడ్రాలితనంగా ఉంది. నీ జీవితంలో మేలు పొందుతావా అంటే, నా దేవుడు నా భక్తిని బట్టి, లేకపోతే ఆయన ఇచ్చిన కృపను బట్టి జీవితంలో ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా! అటువంటి గొప్ప దేవుడు మనకుంటుండగా ఆయనను ఆశ్రయించే వారిగా, ఆయనందు భయభక్తులు కలిగిన వారిగా ఉన్నాం. తద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండడం ప్రారంభిద్దాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన నాయన, జీవాధిపతి నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు అయ్యా మీరే గనుక స్తోత్రం కీర్తనీయుడమైన మా దేవానికి వందనాలు. అయ్యా బలమును నమ్ముకొని ఎందుకే ఒక భక్తుడు అన్నాడు నాయన, బలమును నమ్ముకొని భంగపడ్డాను అని తండ్రి. అయ్యా అనేక సార్లు అయా బలమును నమ్ముకొని భంగపడే స్థితులు ఉంటున్నాయి. అయితే తండ్రి నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా ఎందు భయభక్తులు కలిగి నువ్వు చెప్పిన మాట ప్రకారం నడిచే వ్యక్తులుగా, తద్వారా ఆశీర్వాదాలు పొందే వ్యక్తులుగా ప్రతి బిడ్డను మీరే మార్చి మహిమ, ఘనత, ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాం. ప్రకటించబడిన వాక్యం నీది నాయన. అయ్యా కాబట్టి నీ బిడ్డల జీవితంలో అద్భుతాలు చేయండి. వారిలో భక్తి కలిగి జీవించడానికి సహాయము దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకో. కృపతో జ్ఞాపకం చేసుకో. కృపతో జ్ఞాపకం చేసుకో. ఎవరు ఏ సమస్యలో ఉంటున్నారో అయ్యా వారి సమస్యలన్నిటినీ తొలగించండి. అద్భుతాలు చేయండి నాయన. అయ్యా సమస్యలు తొలగించండి. ఆయన నీ కార్యములు సమృద్ధిగా జరిగించి మహిమ, ఘనత, ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థన చేసుకుంటున్నాం. అయ్యా బేరనెస్ తొలగించు. అయ్యా ఆ గొడ్రాలితనము నాయన అయ్యా ఏ రీతిగా ఎలిజబెత్ జీవితంలో తొలగించారో అదే దేవుడవై మిమ్మల్ని మీరు ప్రత్యక్ష పరుచుకొనబోతున్నందు బట్టి వందనాలు. అనేక మంది గొడ్రాలితనం నుంచి నాయన మీరు విడిపించబోతున్నారని నమ్మి నీకు వందనాలు. తండ్రి స్తోత్రం. ఈ నెలలోనే ఇప్పుడే వారు కన్సీవ్ అగుదురుగాక యేసునామమున. ఎంతోమంది ఆయన మీరు చేయగలిగిన దేవుడవు గనుక
మీ కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుమని ప్రార్థిస్తున్నాం. మ్యారేజెస్ కోసం అనేక దినాలుగా ఎదురు చూస్తాం. వారి జీవితంలో మీరు అద్భుతాలు చేయండి నాయన. ఆశ్చర్య కార్యాలు అనేక మంది కోర్టు కేసెస్లో అయ్యా ఇది జరుగుతుందా, అయ్యా ఎంత పెద్ద లాయర్ కలిగి ఉన్నాను కాదు నాయన, ఎంతో భయభక్తులు కలిగి ఉంటున్నాగా మీరు అద్భుతం చేయండి. బలవంతుల చేతిలోంచి బిడ్డలను విడిపించి అయ్యా జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను అనుగ్రహించండి. జాబ్ అయ్యా అనేక మంది దేవుని చిత్తానుసారంగా నడవడానికి మరే కృప చూపించి కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి బిడ్డ ఆర్థికంగా ప్రార్థన ద్వారా షేర్ చేయడం ద్వారా అయ్యా అనేక విధాలుగా ప్రతి బిడ్డలను దీవించి వారిని వారి కుటుంబాలను దీవించి అయ్యా ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలు ఉంటున్నారు. తండ్రి 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 మీరే అద్భుతం చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొంది ఒక్కసారి పరిశుద్ధాత్మ పరిశుద్ధ అభిషేకించి బలమైన రీతిలో కొరత మాట్లాడి మీరు ఏ మహిమ పొంది సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.